ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఆటంకాలను, అపాయాలను, ప్రమాదాలను, మరణానికి చేరువైన సందర్భాలను, కష్టాలను, శోధనలను, భయాలను వీటన్నిటిని తట్టుకొని భరించి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడు చేసిన గొప్ప సహాయాన్నంతటిని బట్టి మన హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దామా? ప్రియ విశ్వాసి, ఈ దినమున మనం సజీవులంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపేనండి. ఆయన కృప వలననే మనం రక్షించబడ్డాము. ఆ దేవుని కృపను బట్టే మనం మన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయాన ఆనందిస్తున్నాము కదా. ప్రియులారా, ఈ నూతన సంవత్సరం వచ్చినప్పటికీ కొందరిలో ఈ నూతన ఆనందం ఉండకపోవచ్చు. గడిచిన దినములలో ఉన్న బాధలు, భయాలు, కష్టాలు మనల్ని దుఃఖానికి గురిచేస్తూ ఉండొచ్చు. మనలో నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. ఈ నూతన సంవత్సరంలో కూడా అవే బాధలా, అయ్యే కష్టాలా, ఆ భయాలేనా, అవే పరిస్థితులు ఎదురవుతాయా అని ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధపడుతూ ఉన్నావా? కలవరంలో ఉన్నావా? ప్రియ విశ్వాసి, ఈనాడు నీ బాధలన్నీ ఒకవైపుంచు, నీ దేవుణ్ణి మరోవైపుంచు. ఇందులో ఏది గొప్పది? దేవుడే కదా గొప్పవాడు. నీ బాధలన్నీ తీర్చగలిగేవాడు ఆయనే కదా. ఈ నూతన సంవత్సరం మొత్తానికి దేవుడు నీకు, నీ ఇంటికిని, నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానమును, నీకును నీ ఇంటికిని కలిగిన అంతటికిని క్షేమమోనుగాక అని దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినము నుండి నీ ప్రతి పరిస్థితిని ఆ దేవుని మీదే వేసి సంతోషంగా ఉండు. ఇక నుంచి నువ్వు దేనికి భయపడనవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదండి. ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను రక్షించుతాడు. నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం, వ్యాపారం, నీ పాడి పంటలు, నీ కుటుంబ జీవితం, నీ చేతి కష్టం, నీ పరిచర్య, నీ బిడ్డల భవిష్యత్తు, ఇలా ప్రతి దానిలో క్షేమాన్నిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కీర్తనలు 122:7 వచనం ప్రకారం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముండునుగాక అని దేవుడు పలుకుచున్నాడు. ప్రియ విశ్వాసి, నీవు నివసించే గృహాన్ని